దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం పరిధి సాగర్ నగర్ బీచ్ సమీపంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా విశాఖ భీమిలి నియోజకవర్గ పరిధిలోని సాగర్ నగర్ సముద్రం దగ్గర స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని జీవీఎంసీ జోన్ 2 అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో జోన్ 2 నుంచి విజయవాడ వెళ్లిన 250 మంది జీవీఎంసీ పారిశుద్ధ్య వర్కర్లను అభినందిస్తూ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేయటం జరుగుతుందన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని యోగా చేసి ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూసేలా చేశారన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం అనేది మొక్కుబడిగా కాకుండా నిత్య జీవితంలో ఒక భాగం కావాలని ఆకాంక్షించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడే నైతిక హక్కు వైఎస్ఆర్సీపీ నాయకులకు లేదని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడే బాధ్యత తమపై ఉందన్నారు.